నమస్తే అందరికీ. తినే ఆహారానికి ప్రాంతం, భాషతో సంబంధం లేదు అన్నట్టు ఈరోజు నేను తమిళనాడు, కేరళలో ఎంతో ఫేమస్ అయిన ఆపం రెసిపీని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఈ ఆపం రెసిపీ ప్రిపరేషన్ కోసం హాఫ్ కిలో రేషన్ రైస్‌ని తీసుకొని 4 గంటలు నానబెట్టుకున్నాను. దీనిలోకి ఒక 100 గ్రాముల కొబ్బరిని తురుముకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే 100 గ్రాముల అటుకులను కూడా నానబెట్టుకున్నాను. 4 అవర్స్ తర్వాత గ్రైండర్ తీసుకొని మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్‌ని వేసి బాగా గ్రైండ్ చేసిన తర్వాత దానిలోకి మనం నానబెట్టుకున్న అటుకుల్ని, తురుముకున్న కొబ్బరిని కూడా వేసి మన దోసపిండిలాగా మెత్తగా పేస్ట్‌లాగా చేసుకోవాలి. అలా చేసుకున్న ఈ మిశ్రమంలోకి నేను ఈస్ట్‌ని యూజ్ చేయకుండా ఒక 2 స్పూన్ల షుగర్‌ని వేసి బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని దానిలోకి ఒక 200 ఎంఎల్ వాటర్‌ని యాడ్ చేసి మనం ముందుగానే గ్రైండ్ పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక గరిటెడు తీసుకొని ఆ వాటర్‌లోకి వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకున్నాను. అలా కలిపిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఆ రైస్ మిశ్రమంలోకి ఈ బాయిల్ చేసిన దాన్ని కూడా నేను కలిపాను. అలా కలిపిన తర్వాత నైట్ అంతా దాన్ని అలా సోక్ చేశా. తర్వాత వాళ్ళు తమిళనాడు, కేరళ వాళ్ళు ఈ ఆపంని కొబ్బరి పాలతో తింటారు కాబట్టి కొబ్బరి పాలను కూడా ప్రిపేర్ చేశాను. మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు, షుగరు, వాటర్ వేసి బాగా పట్టుకుంటే కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి. ఆ తర్వాత మనం పులియబెట్టిన ఆ పిండిని తీసేసరికి చాలా ఉబ్బింది. దాంట్లోకి ఒక 2 స్పూన్ల సాల్ట్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ కడాయిని పెట్టి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక గరిటెడు పిండి దానిలోకి వేసి మన దోసలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే అలాగా దానిపైన మూత పెట్టుకుంటే ఆవిరికి అది అలాగా ఉడికిపోతుంది. దాన్ని రెండో వైపు తిప్పాల్సిన పని లేదు. అలా ఆవిరి పెట్టుకున్న తర్వాత అది వేడి వేడి ఆపం మనకి రెడీ అయిపోతే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. అలానే దాంట్లోకి మనం కొబ్బరి పాలు తింటామో లేదో అని చెప్పేసి మన స్టైల్ చట్నీస్ కూడా ఒక టమాటా చట్నీ, ఒక పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఈ ఆపాలని మొత్తం ఒక్కొక్కటిగా వేసుకొని తింటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉన్నాయి. చేసిన ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేస్తారని కోరుకుంటున్నా. అలానే మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.